అండి అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో. మనం పసుపేసి ఇంచుమించుగా 2 సంవత్సరాలు పక్కా అవుతుందండి. ఆ పసుపు అన్నది ఇప్పుడైతే పంటకైతే వచ్చేసింది బాగా. ఇప్పుడు ఆ పసుపు అయితే మనం అయితే ఈ రోజైతే తీయబోతున్నాము. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవ్వండి చూడండి, మనకైతే ఇవైతే బాగా అయితే పండిపోయినాయండి. ఇక ఇవి పండిపోయినాయి. ఇలాగ పండిపోతే మాత్రం మళ్ళీ పండగ ముందే ఇక ఇలాగ ఉండేటప్పుడు, దానికి కాడ ఉండేటప్పుడు అయితేనే మనం తవ్వడానికి బాగుంటుంది. బాగా ఎండిపోతుంది అంటే దాని మొదలు ఏదన్నది మనకి కనిపించదు. అలాంటప్పుడు ఏంటంటే మనం కొమ్ములకి వేసి తవ్వేస్తాము. తవ్వేసిన తర్వాత ఇక చూడండి, ఇగో ఇగో దగ్గర పెట్టుకున్నాం. ఇగోండి ఇక ఇలాగా. మరి ఇక్కడ దుంప ఉందని అయితే మనకు అర్థం అవ్వదు. అందుకని కొంచెం పసిమి అంటే దవ్వ పసిమి అంటారు దీన్ని. దవ్వ పసిమి ఉన్నప్పుడే మనం తవ్వుకోవాలి. ఇదైతే ఇప్పుడు తవ్వుతాము. ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఎంత వస్తుందో ఏంటో మీరు చూద్దరు. కానీ కాకపోతే ఒక్కరోజు అయితే మనం తవ్వలేము, అలా తవ్వుతా ఉండాలి. అంటే నాకు డ్యూటీ నుంచి ఖాళీగా ఉండేటప్పుడు ఇప్పుడు పండగకి అయితే పండగ నుంచి అయితే వచ్చాము. ఇప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ ఇగో ఇలాగా మనం చేస్తున్నాము. ఇగో ఇప్పుడు కత్తెర ఎక్కడ ఉంచావే? చూడండి అక్కడ ఎక్కడ ఉంటది. ఉందా? ఎక్కడే ఉంచావు మరి, ఎట్లయినా ఉంచలేదు. ఎవరు ఎవరైనా చూడు మట్టి ఎలా పట్టించిందో. ఇవ్వండి, ఫస్ట్ శివుడికి అయితే ప్రార్థించి మనం అయితే పసుపు అయితే తవ్వడం అయితే స్టార్ట్ చేసాము. శివా దగ్గర పెట్టుకున్నారు. ఇవ్వండి చూడండి, తవ్వాము మనం అయితే. ఎలాగొస్తుందో ఏటో, ఎంతవరకు దుంప కట్టిందో. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి కదండి దుంప అయితే మాత్రం. ఇక ఇలాగ ఉందండి. ఇలాంటివి మరి తీయడానికి అయితే అవ్వదు. ఇగోండి పిలకలు అయితే ఇగో ఇలాగ ఉంది చూడండి. పచ్చి పసుపు చాలా మంచిగా, చాలా మందికి అయితే ఇది కావాలి. ఈ పచ్చి పసుపు అయితే ఎక్కువ స్త్రీలు అయితే అడుగుతారండి. పచ్చి పసుపు కావాలని హైదరాబాద్కి కూడా నేను ఇచ్చాను. ఎవరికైనా కావాలంటే రండి, మనం కూడా ఇస్తాము. అంటే ఈ రోజుల్లో నా యూట్యూబ్ చూసి కొంచెం ఫేస్ వాసులకి పాలు ఇది రంగరించి ఫేస్ వాసులకి గట్ట బాగా యూజ్ చేస్తున్నారు. మేము ఇది మరి ఎవరైనా వస్తే ఇస్తాము. లేదు అని అనుకుంటే ఈ దుంపను ఏం చేస్తామంటే బాగా ఉడకేసేస్తాము. అన్నీ తీసి మా ఖాళీ అయినప్పుడల్లా కొంచెం కొంచెం తీసి అన్నీ తీసేసి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది, అక్కడ వరకు ఉంది. అయితే ఇవన్నీ తీయాలి కాబట్టి కొంచెం కొంచెం తీసి అంతా ఒకసారి ఉడకబెడతామండి. మేమంతా ఇప్పుడైతే ఒక దగ్గర వేస్తాము. తెచ్చావు గమ్యాన్ తెచ్చావా? అక్కడ తీసుకొని రా అది. ఎక్కడ ఉంచు. ఓహో ఏటి మీరు వస్తాను రైటే. సెలవులు పోన్లే, మీరు కూడా సిలకల్లా గేరుద్దురు కానీ. అమ్మా ఆ కింద పసుపు తీసేయండి తల్లి. అలా తీయండి అమ్మా. అమ్మ జ్యోతక్కేమమ్మా రాలేదు? వర్క్ ఉందా? ప్రాజెక్ట్ వర్క్ ఉందా? ఇలాగా కొంచెం పచ్చి పసుపు తీసేయండి అమ్మా. వెరీ గుడ్. పిల్లలు ఉంటే మరీ మాకు సేఫ్ అండి. అది ఇంకోటి అవుతాను చూడు. చేతులు మాత్రం జాగ్రత్త అమ్మా. నేను కొట్టేటప్పుడు మీరు దూరం పెట్టాలి చేతులు. తొందరపడిపోయారా? ఇంకా చూడు తీయండి. దులిపి తీయాలి అలాగా. దాంట్లో వేసాము గంపలో. ఇలాగా మళ్ళీ ఇలాగ చూడాలి మొత్తం. ఇక ఎక్కడైనా ఉంటే నాకు చెప్పాలి. అలా కొట్లాడిపోవద్దు మీరు. నింపా తీయండి. పల్లీలా దొరుకుతున్నాయా? అగో ఇంకోటి ఉంది నాన్న. గీతమ్మా తీస్తా నాకు కత్తతో పొడుస్తాను. అది ఏంటంటే ఇగో ఇది కొబ్బరేరు అలాగే ఉంది పడి. చూడండి ఎంత మంచి పసుపు అంటే మీకు చూపిస్తాను. ముక్క చేసి సన్న కొమ్ములు అయితే వచ్చాయి. కానీ 2 సంవత్సరాలు చూడండి. చూడండి ఇగో ఇలాగంటే ఇగోండి చూడండి ఏ కలర్ వస్తుందో చూడండి. అంత మంచి కలర్ వచ్చిందో చూడండి. జస్ట్ ఇలాగంటేనే కలర్ వచ్చేస్తుంది అలాగా.
పెద్ద ఉన్నాయి బాబా పసుపు దుంపలు ఏహే చూడు ఎంత కలర్గా ఉన్నాయో. ఆగు 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 చూడు ఇది ఎంత ఉంటుందో. ఉండమ్మా ఉండు ఎక్కడైనా నొక్కుతాను. యూట్యూబ్లో చూడాలి చూడు ఎన్ని ఉన్నాయో చూడండి ఎన్ని అమ్మా. పిలకలు చూడే అమ్మ ముళ్ళు గుచ్చుకుంటాయి తల్లి. అవి దెబ్బలు ఆడుకుంటారు కదా. దెబ్బలేమ్మా. ఏంటిది ఎలా తీస్తారా మీరు? అయ్యయ్యయ్య, మట్టి ఎత్తికూడదు నాన్న నిన్ను కొట్టి. చూడండి ఎంత వచ్చిందో. మా గీతమ్మ కూడా యూట్యూబ్లో చెప్పేస్తుందండి చూడండి. నీట్గా చెప్పమ్మా, ఎక్స్ప్లెయిన్ చెయ్యు బంగారం. చూడండి ఎంత వచ్చిందో. మొఖం రాస్తే చాలా బాగుంటుందండి. మొహం రాస్తే చాలా బాగుంటుందండి. పచ్చి పసుపు చాలా ఆయుర్వేదం. పచ్చి పసుపు చాలా ఆయుర్వేదం. చూడు మా గీతం ఆయుర్వేదం అంటుంది. చూడండి జుట్టు ఎలాగొచ్చిందో. జుట్టు కాదమ్మా ఏరు. ఇది జుట్టు కాదు, ఇది ఏరు. చూడు అలా ఉందా ఏరు. అలా అక్కడ పసుపు ఉంది నాన్న. ఎక్కడ నాన్న? ఇగో ఇదే ఈ కొమ్మ. పసుపు అనరు, పసుపు కొమ్ము అంటారు. ఇప్పుడు ఇంత బలం ఉందా ఇది అమ్మా? దీన్ని బట్టి పిలకలు వస్తాయి. ఇవన్నీ పసుపు కొమ్ములే. పసుపు కొమ్ములు ఆడిస్తే పసుపు అవుతుంది. చూడండి ఇందాక నేను రుద్దానా, చూడండి ఎంత పసుపు ఉందో, ఇంత పచ్చగా అయిపోయిందో చూడండి. చేతికి ఇలా రుద్దానా, చాలా బాగుంటుందండి. నిజంగా పచ్చిది తినేయాలనిపిస్తుంది. చాలా మంచిగా ఉంటుంది అనమాట. మా పార్టీ మీదది ఇంకా చాలా చాలా మంచి కలర్గా ఉంటుంది. ఇగో అమ్మా మిన్న ఇగో ఓన్లీ ఇగోండి జస్ట్ ఇగో ఇదే ఏరాము. ఇంచుమించుగా 1 2 3 4 ఒక 20 దుబ్బులు అంటే 20 పోదాలు అయితే మనం తవ్వాము. చూడండి పిల్లలు అయితే ఏరుతున్నారు. మన చూడండి ఎన్ని అయ్యాయో చూడండి. ఇదైతే నిండిపోయింది. పిల్లల చేతులు కూడా పండిపోయినాయి. మావి కూడా పండాయండి చాలా బాగా. నిజంగా 2 సంవత్సరాలకు ఒకసారి కదా బాగా. చూడండి దీంట్లో కలర్ పోయి చూడండి ఎంత బాగుందో అసలు. ఇది అంటే మంచి పసుపు అండి, ముదారు పసుపు అనమాట. అందుకు లేద్దైతే అవును నాన్న. ఇగో లేద్దైతే ఇలాగ ఉంటాయండి. మనం ఉడకబెట్టిన తర్వాత ఏంటంటే ఇది చాలా సన్నగా అయిపోద్ది. ఇవి మాత్రం సన్నగా అవ్వండి, చాలా బాగుంటుంది. ముదారువి అవి కూడా అవ్వ నాన్న. ఇరిసేవద్దు నాన్న, ఇరిసేవద్దు అన్ని. ఇదైతే ఇంకా చూడండి అల్లంలాగా ఎంత బాగా బ్లాక్ అయిపోయిందో. బ్రష్ అమ్మ. గీత కుమారి వెళ్ళి ఇంకో మాని తీసుకురా. వెళ్ళు మన షెడ్లోకి వెళ్ళి మాని తీసుకొని రా. తెస్తున్నావా? ఇది తెస్తున్నావే? ఇది ఎట్లేదా? జల్లిడి తెస్తున్నావా? పెద్ద జల్లిడే అయితే ఓ పని చెయ్యి, ఇది అందులో వేసి అమ్మ. ఇద్దరు వేసేయండి కలిపి మెల్లగా వేయండి. ఏమైనా మట్టి ఉన్నా కాడ కింద పడిపోద్ది. మంచిగా మట్టి ఉందమ్మా, మట్టి లాస్ట్లో మట్టి ఉంటుంది. ఉండు అలా చేయకు విను అమ్మా. అలా చేస్తే ఏటవుద్దంటే ముక్కలైపోద్ది. ముక్కలైపోతే చిన్న చిన్న ఇదిలాగా ఉంటుంది అనమాట. ఇవి ముదరవన్నీ వేసారా మీరు? దీన్ని ఇవి తీయలేరమ్మా. ఈ ఏర్లను తీయలేరు మీరు. తీయలేరమ్మా. అలా కాదు నాన్న, ఏరు తీయాలి. అలా మొక్కలు చేయకూడదు. అలాగా ఆ తర్వాత తీసుకుంటాంలే. అది నింపియాలి. ఇప్పుడు నింపేస్తేనే అది నింపియాలి పటాఫాట్. అయిపోయిందా? ఓన్లే చిన్నదేట అయిపోయింది. పడి మట్టి పడి. మంచి పసుపు అండి, చాలా మంచి పసుపు. లేదు నాన్న అదే మంచి పసుపు అండి. ఇది కల్తీ లేని పసుపు. పసుపు అయితే కల్తీ ఉంటుంది అని అంటారు, ఏవేవో కలరింగ్లు వేస్తారు అంటారు. మనకైతే సంవత్సరం పొడుగుకి సరిపోగా మళ్ళీ అయితే మేమైతే అమ్ముకుంటాము. అదే అత్త అంటే మా అత్త మామలకే కొంచెం ఇస్తామండి. ఇచ్చిన తర్వాత కూడా కొంచెం మిగిలితే మేము ఖచ్చితంగా మేమైతే ఉంచుకుంటాము. దీనికి ఉడకబెట్టేసి
మనం ఎండబెడితే ఎంత అవుద్ది అన్నది అయితే మనకి తెలియాలి. కుమార్ వెళ్ళు తాబు వీడియో తీస్తాను వెళ్ళు. నేచురల్ పసుపు న్యాచురలే నాన్న, నాటు న్యాచురల్ రెండును. అక్కడ దుంప ఉంది అగో అదే వెళ్ళే. వెరీ గుడ్. చూడు ఎంత పెద్ద దుంప. తీస్తుందిలే మిన్ను తీస్తుందిలే. తీయమ్మా. ఏది దుంప చూపించు. దుంప చూసావా ఎలా ఉందో? ఏమైందమ్మా? ఏమైంది? ముళ్ళు తగిలిందా? అర్రే సరే సరే బ్లడ్ వస్తుంది నాన్న. ఎవరు మాయా? ఏమరా మా అమ్మకి పేర్లు పెడతారు. మావయ్య అమ్మా, మావయ్య అవుతారు నీకు కూడాను. వెళ్ళినా ఆడుకోకు నాన్న. చూడు అక్క చూడు ఎంత బాగా చేస్తుంది పని. ఇగో అలా తీయాలంటే ఆ పిలకలేరి. ఎవరైనా ఏంటనుకుంటారు? గీతమ్మ పందొంగ అంటారు. అలా ఇరిపేయడమే నాన్న. అలా ఇరిపేసి అందులో వేసి గంపలో మనం షెడ్లోనే వేసేద్దాంలే, ఇంటికి తీసుకెళ్ళము. ఎందుకంటే అన్నీ తీసినాక ఒకసారి మనం ఏంటంటే కుమారి టెంట్ హౌస్కి వెళ్ళి మనం ఒక గిన్నె అడుగుదాం. అడిగి దాంట్లో ఉడకబెడదాం. అమ్మా చూడు ఇరిగిపోకుండా నీటికి తీయ. ఇక మా వీడియో తీ గీతమ్మరా. అక్క రాదు. దగ్గర చూపించు నాన్న. అమ్మ తీసిన దగ్గర చూపించు. వీడియో తీసుకోవడం కొంచెం నేర్చుకోవాలి. దీంట్లో ఉంది, మట్టిలో ఉంది. అక్కడ ఇప్ప మరి పాపలాగా నువ్వు అలాగే చూపిస్తున్నావు. చూడండి అలాగేసి అందులోనే వేసి అది నిండిపోవాలి. ఇప్పుడు అలాగేసి మరి కొంచెం అయితే నిండిపోద్ది. మనం ఇగో ఈ ఏరియా తీసాము. ఇలాగా ఇగో ఈ ఏరియా తీసాము. ఇంకో ఇలాగ ఇచ్చి కొబ్బరి చెట్టు తిన్నకే. ఓహో ఏడమ్మా అంత పెద్ద తీసావు. చూడు అమ్మ బుర్ర మీద ఎత్తిసావు. ఏది పట్టుకో ఇలా పట్టుకో. చాలా పెద్దదిరా బంగారం. అక్కడ వేసి చూడు బుర్ర మీద పడిపోద్ది అమ్మా. అదే టీషర్ట్ల మీద పడిపోద్ది. అక్కడే వేయండి అమ్మా, అక్కడే వేయండి. అక్కడే వేసి చూడు ఎంత పెద్ద. ఏమమ్మా సేమ కరిచిందే? ముదార పసుపు అమ్మ. అమ్మ తీసిందా? అమ్మ తవ్వింది కదా. సరే ఏ చూపించమ్మా మీరు. చూడండి. అలా మెలిగేయాలమ్మా, అంత మీద నుంచి ఎత్తకూడదు అమ్మా. అంత మీద నుంచి ఎత్తకూడదు నాన్న. వేసి ఇలా గడి చూపించొద్దు. వేసి కుమారి అవి వేసేస్తే నిండిపోద్ది, సరిపోద్ది. మనకు కూడా చీకటి అయిపోతుంది. పిల్లలు కూడా అలా ఉండిపోయారు. అలాగే చూడండి ఎంత మంచి పసుపు. నీట్గా మంచి కలరింగ్ అయితే ఉంది. మళ్ళీ మనము కొంచెం కడిగేసి మనం దీన్ని ఏడ్ చేస్తామంటే ఉడకేస్తాము. ఇప్పుడు కాదు, అన్నీ తీసినాక పెద్ద టబ్ ఒకటి తీసుకొని ఇక్కడే ఆ వీడియో అయితే మీకైతే చూపిస్తాను. చూడండి ఎంత మంచిగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పసుపు. అమ్మ ఎత్తియండి. ఇగో తువ్వాలు తీసుకో. సొమ్మ చుట్టుకోయా. బుట్ట ఏదైనా టార్గెట్ అమ్మా. అగో సొమ్మ చుట్టింది. మన అందరం ఎత్తేద్దాము. పట్టుకోండి. పట్టుకో. ఎత్తండి గట్టిగా ఎత్తండి. పర్లేదులే అలాగండి సరిగ్గా. ఇంకా చూడండి. అడిగికెళ్ళండి అమ్మా మీరు. అడిగికెళ్ళండి. అవతల పక్క యువతల పక్క వెళ్ళండి. సరిగ్గా అమ్మ కనిపించట్లేదు. ఇటురారా నాన్న.
చూడండి పసుపుతోటి పిల్లలు. ఇదండి ఈరోజు వీడియో. మనమైతే ఇగోండి ఇప్పుడు షెడ్లోనైతే పెట్టేస్తున్నాము. ఎందుకంటే అమ్మ షెడ్ తాళం పట్టుకో. అన్నీ ఒకసారి మనం ఎక్కడే ఉండిపోతే ఎక్కడే మనం పొయ్యి పెట్టేసి చేయాలి కాబట్టి, ఉడకబెట్టాలి కాబట్టి. అమ్మ తరగతి అమ్మ బరువుతో ఉంది చేసే అది తీసే బయటికి ఇలా తీయమ్మా. తీ 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 మనం ఇగో ఇక్కడ వేసుకుందాము. పసుపు అయితే ఎండుతుంది. కుమారి పట్టుకోమ్మా, పట్టుకో, మిన్ను పట్టుకోమ్మా. అది పట్టుకో లిగమ్మా, గీతమ్మా లిగో, కింద పడిపోద్దమ్మా. ఇక్కడేసి కుమారి లేగాలి. అలా కూర్చునిపోతావా? అలా కూర్చునిపోతే ఎలాగ ఉంటుంది? గొయ్యిలో పడిపోతా. కంపేయి అక్కడ అమ్మా, తీసి కంపేసి కుమారి, గొయ్యిలో పడిపోద్ది. అలాగేసి దాని మీద వేసి అంతే. అలాగ కొంచెం అలాగేసి అది పైకి లేపు. కొంచెం ఇలాగా లైట్ బండగించిస్తే దాని మీద ఇలాగేసి సీపురు మీద లైట్గా అమ్మా, ఎక్కువ వద్దు, చాలు అలా గాలి తగులుతుంది. మళ్ళీ వచ్చినవన్నీ అక్కడే వేస్తాం. సరిపోదు కుమారి, సరిపోదులే. పదండి వెళ్ళిపోదాం. పద డోర్ వేసి పద. శ్యామ దంపలు ఇది ఇత్తనాలకి. పదండి అమ్మా, లేట్ అయిపోయింది. పదండి అమ్మా. మళ్ళీ అల్లాలు జాంకాయలు కావాలన్నారు కదా, సరేలే తీసేద్దాం. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి అలాగేనమ్మా, అలాగే చేస్తారు. కానీ మరి సెట్ బంద్ చేసి ఇదండి. ఇక ఇవన్నీ ఉన్నాయి, ఇంకా పసుపు ఇవన్నీ తీయాలి. మరి ఇవన్నీ తీయాలంటే చాలా బాగా, అంటే ఎన్ని రోజులు పడుతుందో మాకైతే కొంచెం తీసేటప్పటికే అంత టైం పట్టింది.